హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైర్మెన్లో ఉద్యోగాలకు సంబంధించి మనకి రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక ఫ్రెండ్స్ మనకి 12th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోనికి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫుల్ నోటిఫికేషన్ అండ్ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్, పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్గా అయితే క్లారిటీగా అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో పర్సన్స్ అయితే ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకొని ఉద్యోగం అయితే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం రన్నింగ్ అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత హైట్, వెయిట్, చెస్ట్, దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత లాస్ట్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అలాగే ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 35,000 రూపీస్ అయితే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి మెయిల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ చేసుకోనిక ఏజ్ లిమిట్ వచ్చేసి దానికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 18 అయితే ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 23. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 28 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ అయితే పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 26 ఇయర్స్ లోపల ఉన్న పర్సన్స్ ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో పోస్టులు వచ్చేసి తెలంగాణలో వచ్చేసి మనకి ఎంటైర్ స్టేట్ వచ్చేసి 19 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నక్సల్ ఏరియాస్లో వచ్చేసి మనకి 7 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 26 వేకెన్సీస్ వచ్చేసి తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎంటైర్ స్టేట్ వచ్చేసి 27, నక్సల్ ఏరియాలో వచ్చేసి 5 వేకెన్సీస్, టోటల్గా 32 వేకెన్సీస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 12th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే 12th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కంపల్సరీ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ ఉండి మీరు పాస్ అయి ఉంటే పోస్టులకి అప్లై చేసుకోనిక ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనకి ఎలా దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందో మనం ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పీఈటీ 5 కిలోమీటర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 24 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఎలాంటి మార్క్స్ అయితే ఉండవు, మనకి జస్ట్ క్వాలిఫై మాత్రమే. ఇందులో ఎవరైతే క్వాలిఫై అయిన పర్సన్స్ ఉంటారో వీళ్ళకి నెక్స్ట్ హైట్, చెస్ట్, వెయిట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్వాలిఫై అయిన పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ అయితే 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేస్తే 85 సెంటీమీటర్స్ వరకు అయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 85 సెంటీమీటర్స్ అయితే విత్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 10th, ఇంటర్ ఈ డాక్యుమెంట్స్, దాంతోపాటు క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే మనకి ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ 3 క్వాలిఫై అయిన పర్సన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్.
పార్ట్ డి ఇంగ్లీష్ లేదా హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 120 మినిట్స్ అయితే మనకైతే టైం అయితే ఉండడం జరుగుతుంది. అంటే 2 అవర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి నెగిటివిటీ మార్కింగ్ అయితే మనకైతే లేదు. అన్ని క్వశ్చన్లకి అన్ని అయితే మనమైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నో నెగిటివిటీ మార్కింగ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇందులో మోడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్లో 35% వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం వీళ్ళకి 35% వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33% మార్క్స్ వస్తే దీంట్లో క్వాలిఫై మాత్రమే. మనకి మెరిట్ ఎంత మెరిట్ వెళ్తుందో తెలియదు కాబట్టి మనకి పోస్టులు కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ స్కోర్ చేస్తే మాత్రమే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పోస్టులకి అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన అయితే మీరైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లాగిన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ లాగిన్ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి న్యూ రిజిస్ట్రేషన్, ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటుంటారో ఆ పర్సన్స్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న పర్సన్స్ ఉంటారో మనకి దీనిపైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ వెరిఫై ఫాదర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్, ఇక్కడ వెరిఫై మదర్ నేమ్. ఇవన్నీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా మాత్రమే ఇవ్వాలి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న మీకైతే తర్వాత అయితే ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, వెరిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మేల్ ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనికి ఎలిజిబుల్ కాబట్టి మేల్ పర్సన్స్ మాత్రం జెండర్ మేల్, వెరిఫై జెండర్ మేల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్, సేమ్ మీ మొబైల్ నెంబర్ రాయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి, కన్ఫర్మ్ మెయిల్ ఐడి, ఇక్కడ డిక్లరేషన్ ఐ అగ్రీ ఉంది కదా దీనిపైన టిక్ చేయండి. దాని తర్వాత క్యాప్చా సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే క్లారిటీగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మీ మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు క్లారిటీగా చూసుకొని ఇవ్వండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు మెయిల్ ఐడికి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేసి మీరు సేమ్ మళ్ళీ ఇందులోకి ఈ పేజ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ కానిస్టేబుల్ ఫైర్మెన్ 2024 మెయిల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది ఉండడం జరుగుతుంది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 4 మనకి అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ప్రివ్యూ, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫీ పేమెంట్, ఈ 4 కంప్లీట్ చేస్తే మనకి సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 6th వన్ మీ క్యాస్ట్, ఏ క్యాస్ట్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఆ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇంటరా, డిగ్రీనా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ దీనికి మనకి అప్లికేషన్ చేసుకోనిక 12th క్లాస్ పాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉన్న పర్సన్స్ మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోనిక ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ రిలీజియన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్, మనకి ఇందులో ఏజ్ మ్యాక్సిమం వచ్చేసి 23 years అయితే ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 23 అబోవ్ ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎస్ క్లిక్ చేసుకొని వాళ్ళ క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 13th వన్, ఇది వచ్చేసి మనకి
మీరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళ అని అడుగుతుంది. మన తెలంగాణలో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు అయితే ఈ రెండు మాత్రం నక్సల్ డిస్ట్రిక్ట్స్. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన పర్సన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే ఎస్ పెట్టుకోండి, రిమైనింగ్ పర్సన్స్ నో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ నక్సల్ ఏరియాకి సంబంధించింది. ఆ డిస్ట్రిక్ట్కి చెందిన వారు ఎవరైనా అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఎస్ పెట్టుకోండి, రిమైనింగ్ పర్సన్స్ నో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన స్టేట్ డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు హిల్ ఏరియా, ఇది వచ్చేసి నో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ స్టేట్, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్, మీరు వేరే రాష్ట్రం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడనే ఉండి డీటెయిల్స్ ఆధార్ కార్డు రిమైనింగ్ అదర్ డాక్యుమెంట్స్ మీరు అన్ని ఇక్కడనే చేంజ్ చేసుకొని ఇక్కడనే ఉంటున్నట్లయితే ఎస్ పెట్టుకోండి. లేదంటే మీరు మీ స్టేట్లోనే ఉండి మీరు అప్లికేషన్ చేసుకుంటుంటారు, మీ స్టేట్లోనే స్టడీ మొత్తం చేసిందంటే నో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎస్ పెట్టుకుంటే ఇది కూడా ఎస్ పెట్టుకోవాలి రిజర్వేషన్ కోసం, ఇది నో పెట్టేసుకోండి, ఇది కూడా నో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి స్టేట్ వచ్చేసి మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్టిక్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, ఇక్కడ మోల్ మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్లో అయితే ఉండడం జరుగుతుంది. అవి రెండు మీరు మోల్స్ ఎక్కడెక్కడ మోల్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో అయితే మనకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్ రాసేయండి. ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్, మీ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్ పర్మనెంట్ అడ్రస్, రెండు డీటెయిల్స్ సేమ్ అనుకుంటే ఇక్కడ మీకు టిక్ మార్క్ పైన టిక్ చేయండి, సేమ్ యాస్టీస్ పడతాయి. లేదు ప్రజెంట్ ఉంటున్నది వేరు పర్మనెంట్ వేరు అనుకుంటే పర్మనెంట్ది ఇక్కడ ఇచ్చేసేయండి, ప్రజెంట్ ఉంటున్నది వేరు అనుకుంటే ఇక్కడ మనకి సేమ్ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అది రాసేయండి, పోస్ట్ ఆఫీస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏది వరకు అవుతుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని కింద డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ది మాత్రమే, ప్రీవియస్ పెడితే మీకు రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ప్లెయిన్ ఉండాలి, స్పెట్స్ అయితే ఉండొద్దు, క్లారిటీగా ఉన్న ఫోటో విత్ డేట్ తోటి అయితే ఉంటే దాన్ని అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి ఎస్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ వచ్చేసి నోస్, ఇవన్నీ నో ఆటోమేటిక్గా ఉంటాయి. ఆ నో అట్లనే ఉంచేసి ఇక్కడ మనకి దీనిపైన టిక్ మార్క్ ఇవ్వండి. దీనిపైన టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి సేవ్ అండ్ ప్రివ్యూ అని రావడం జరుగుతుంది. సేవ్ అండ్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ అయితే అప్లికేషన్ చూపించడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ స్పెల్లింగ్ మిస్టేక్తో సహా అన్ని డీటెయిల్స్ క్లారిటీగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ ఉంటే మీకు ఫైనల్ సబ్మిషన్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ 10th సర్టిఫికేట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగడం జరుగుతుంది ఏజ్ ప్రూఫ్ కోసం. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ 1 MB లోపల PDF ఫైల్ అయితే స్కాన్ చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ని చూస్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీ ఇంటర్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఇంటర్ సర్టిఫికేట్ వచ్చేసి 1 MB లోపల PDF ఫైల్లో ఉండాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని చూస్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ డేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 20 KB to 50 KB లోపల JPG ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటోని చూస్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి JPG ఫార్మాట్లో 10 KB to 20 KBలో అయితే ఉండాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి చూస్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే రావడం జరుగుతుంది. SC ST పర్సన్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. రిమైనింగ్ పర్సన్స్కి వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. SC ST పర్సన్స్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి డైరెక్ట్ ఇలా అయితే రావడం జరుగుతుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ ఎగ్జంప్షన్. డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు ప్రింట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది UPI త్రూ కూడా మీరు చేసుకోవచ్చు. అందులో ఆప్షన్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి
రూపీస్ పే చేసిన తర్వాత మనకి ప్రింట్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు, లేదా పీడిఎఫ్లో సేవ్ చేసి మీరు మీ మొబైల్లో పెట్టుకోవచ్చు, లేదా వాట్సాప్ పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే కామెంట్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 30 సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.